రెబల్ స్టార్ ప్రభాస్ తో రెండోసారి చర్చలు చేశాడు లియో విక్రమ్ ఫేమ్ లోకేష్ కనకరాజ్. కల్కి, రాజాసాబ్, సలార్ 2, స్పిరిట్ తో బిజీ అవుతున్న ప్రభాస్ కనీసం 3 ఏళ్ల వరకు ఎవ్వరికీ అందుబాటులో ఉండే ఛాన్స్ లేదు. అలాంటి రెబల్ స్టార్ కి మరోసారి లోకేష్ కథ చెప్పడం వెనుక లాజిక్ ఏంటి? ఇండస్ట్రీలో ఏమవుతోంది? ఆల్రెడీ రజనీకాంత్ తో సినిమా తీసే పనిలో ఉన్న లోకేష్ సడన్ గా ప్రభాస్ తో కథ చర్చలుగానగానే ఇండస్ట్రీ షేక్ అవుతోంది. లోకేష్ కనకరాజ్ ఆ మధ్య ప్రభాస్తో కథా చర్చలు జరిపాడు. కట్ చేస్తే ఖైదీ 2 పట్టాలెక్కుతుందన్నాడు. కానీ సూపర్ స్టార్ పిలుపుతో లోకేష్ సడన్ గా రజనీకాంత్ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేశాడు. ఈ మధ్య మరోసారి ప్రభాస్ని లోకేష్ కనకరాజ్ కలిశాడు. ఇది పాత కథా చర్చల్లో బెటర్ అయినా కథ గురించి అని ప్రచారం మొదలైంది. నిజానికి ప్రభాస్ కల్కి మూవీ పూర్తవుతున్నా ఇంకా ది రాజాసాబ్ షూటింగ్ ఉంది. ఆ తర్వాతే సలార్ 2 మొదలు కాబోతోంది. హనూర్ రాఘవపూడి ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కే టైం దగ్గర పడుతోంది. అక్టోబర్ నుంచి సందీప్ రెడ్డి వంగా మేకింగ్లో స్పిరిట్ మొదలు కానుంది. ఇవి కాకుండా కల్కి 2 ప్లానింగ్ కూడా జరుగుతోంది. ఇవన్నీ చూస్తుంటే ప్రభాస్ మరో 3 ఏళ్ల వరకు కొత్త ప్రాజెక్టులకు అందుబాటులో ఉండడం కష్టమే. కానీ లోకేష్ తనని మీట్ అవ్వడమే అంచనాలకు అందట్లేదు. ఎందుకంటే తను కూడా రజనీకాంత్ మూవీ, ఆ తర్వాత ఖైదీ సీక్వెల్, విక్రమ్ సీక్వెల్ ప్లాన్ చేసుకున్నాడు. ఆ లెక్కన తను కూడా 3 ఏళ్ల వరకు బిజీ. అంటే 3 ఏళ్ల తర్వాత ప్రభాస్తో తీయాలి అనుకునే మూవీకి ఇప్పటి నుంచే ప్లానింగ్ షురూ చేశాడా, లేదంటే ఈలోపు ఏదైనా అనౌన్స్మెంట్ వచ్చి రజనీకాంత్ మూవీ తర్వాతే ప్రభాస్ సినిమా అంటాడా? సమ్మర్ తర్వాతే ఈ డౌట్లకు ఆన్సర్ దొరికే ఛాన్స్ ఉంది.